మన భారత్కు స్వాతంత్రం ఎలా వచ్చిందో తెలుసా? 1947 ఆగస్టు 15న క్రైస్తవ బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. అది మన చరిత్రలో ఒక గొప్ప రోజు. అదేవిధంగా మన ప్రియతమ భారతమాత 3 ముక్కలుగా ఖండించబడిన విషాదమైన రోజు. ప్రతి భారతీయుడు అఖండ భారత్ సాధించాలనే ఆశయాన్ని గుర్తుకు తెచ్చుకోవలసిన రోజు. స్వాతంత్రం అంటే కేవలం ప్రభుత్వ మార్పు కాదు, అది మన మనసులో స్వేచ్ఛ, మన జీవితం మన చేతుల్లో ఉండటం, మన మాట, మన ఆలోచనల్లో భారతీయత ఉండటం. ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను బలిదానం చేశారు. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, ఇంకా బ్రిటిష్ పాలనలో మన దేశం ఎన్నో కష్టాలు చూసింది. అన్యాయం, దోపిడీ, అణచివేత, మతహింస ఇవన్నీ సాధారణమయ్యాయి. కానీ మన ప్రజలు భయపడలేదు, పోరాడారు, సత్యాగ్రహం చేశారు, నిరసనలు తెలిపారు, చివరికి విజయం సాధించారు. ఈరోజు మన భారత్ ప్రపంచానికి ఐక్యత, గౌరవం, శాంతి, ప్రజాస్వామ్యం చూపిస్తున్న దేశం. మన భవిష్యత్తు కోసం స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మనిర్భరత, అభివృద్ధితో విశ్వ గురువుగా నిలబడబోతుంది. మన జాతీయ పతాకం త్రివర్ణం. కేసరి రంగు ధైర్యం, త్యాగం. తెలుపు రంగు శాంతి, సత్యం. ఆకుపచ్చ రంగు అభివృద్ధి, సమృద్ధి. మధ్యలో ఉన్న అశోక చక్రం ఎప్పటికీ ముందుకు సాగాలన్న సంకేతం. వారి త్యాగం వృధా కాకుండా మన దేశాన్ని, సంస్కృతిని కాపాడాలి, అభివృద్ధి చేయాలి. ఐక్యంగా నిలబడితే ప్రపంచంలో మనకు ఎదురు లేదు. స్వాతంత్ర దినోత్సవం ఇది ఒక వేడుక మాత్రమే కాదు, మన కర్తవ్యాన్ని స్మరించుకునే రోజు. మన జెండా ఆకాశంలో ఎగరనిద్దాం. జై హింద్ అని గట్టిగా మన హృదయాంతరాలలో నుండి పలుకుదాం. భారత్ ఎప్పుడూ స్వేచ్ఛగా మెరవాలని, స్వచ్ఛమైన మన సంస్కృతిని కాపాడుకోవాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగుదాం. జై హింద్, జై భారత్.